నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఈరోజు మన స్పెషల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే అంశం ఏంటి అంటే, మొన్న ఒక 4 రోజుల క్రితం అనుకుంటా నేను తొక్కుడు బిర్యానీ అనే ఐటెం గురించి ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏంటి, ఇటువంటి ఎలా పెడతారు ఏంటి అనే దాని మీద నేను ఒక ఇష్యూ అయితే మీ దాకా తీసుకొచ్చా. చాలామంది కామెంట్ ఏం చెప్పారు అంటే, చాలామంది ఒకళ్ళు కాదు చాలామంది కామెంట్స్ ఏం చేశారు అంటే, దీని మీద మాకు క్లారిటీ కావాలి అంటూ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, క్లారిటీగా తీసుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నారు. క్లారిటీగా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని మీకు నేను చెప్తా. అదేమిటి అంటే, నేనేం చెప్పా, గుంటూరులోని సుబానీ హోటల్ అని అన్నా. నిజంగా చెప్పాలంటే అది సుబానీ హోటలే. అది ఎందుకు అంటే, చాలామంది ఎంతసేపు ఎలా చూస్తున్నారంటే సుబానీ హోటల్, అది లేకపోతే ఇంకో హోటల్ అని చూస్తున్నారు. బేసిక్గా చెప్పాలంటే అది సుబానీ హోటల్ అయినా, ఆచారి హోటల్ అయినా, డేవిడ్ హోటల్ అయినా, అక్కడ అంశం ఏంటంటే పేర్లు కాదు. హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నటువంటి పదార్థాలని మనకు వండి పెడుతున్నారు. నీట్గా మెయింటైన్ చేయట్లేదు. మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కానీ నీట్నెస్ మెయింటైన్ చేయట్లా. మీరు ఎక్కడైనా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఆల్టర్నేట్గా పట్టుకెళ్ళి తినడానికి ట్రై చేయండి. ఎక్కువ శాతం బయట ఫుడ్ తినకండి, హెల్త్ పాడు చేసుకోకండి అన్న ఉద్దేశంతో నేను కాన్సెప్ట్ వారీగా ఆ కాన్సెప్ట్ తీసుకొని చెప్తే, సుబానీ పేరా, నీకు క్లారిటీ ఉందా, నీకు క్లారిటీ తెలీదా అంటే, మీకు వచ్చిన డౌట్ అయితే నేను క్లారిటీగా చెప్తా. అది ఏమిటి అంటే, అది గుంటూరులోని సుబానీ హోటలే. అయితే 4 సంవత్సరాల క్రితం ఏమైంది అంటే, సుబానీ హోటల్ యాజమాన్యం మారింది. దానికి సుబానీ అనే పేరు తీసేసి శుభం అని పేరైతే పెట్టారు. ఇది క్లారిటీ కావాలంట. అక్కడ పదార్థం తయారు చేసిన వాడేమో మహాత్ముడు, కాళ్ళతో తొక్కి మరి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇట్లా జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన వాళ్ళు పాపాత్ములు. ఎంత దారుణం అసలు నేను చెప్పిన పాయింట్ ఏంటి, మీరు పెట్టే కామెంట్లు ఏంటి, ఏమైనా అర్థం ఉందా అసలు? ఇంకో విషయం ఏంటంటే, 4 సంవత్సరాల క్రితం శుభం అన్నారు కదా, అది ఇప్పటికీ కూడా శుభం హోటల్ అంటే తెలియదంట ఎవరికి. సుబానీ హోటల్ అంటేనే ఇప్పటికీ కూడా మీరు గుంటూరు వెళ్ళి శుభం హోటల్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటే తెలియదంట. సుబానీ హోటల్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటేనే మాత్రమే తెలుస్తుందంట. కావాలంటే కామెంట్ చేసిన వాళ్ళందరూ ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. నేను సుబానీ అని చెప్పాను లేకపోతే ఇంకో పేరు చెప్పాను అనేది పేర్లు పక్కన పెట్టేయండి. నేను చెప్పింది పేర్లు కాదు. ఇంకొక విషయం, ఇది ఒకళ్ళు పెట్టిన కామెంట్, ఇది ఒకళ్ళు కాదు చాలామంది ఇదే కామెంట్, సుబానియా శుభమా క్లారిటీ కావాలి. ఇక్కడ ఎందుకు క్లారిటీ, పేర్లలో క్లారిటీ ఎందుకు, అక్కడ హోటల్ గురించి మనం మాట్లాడుతుంటే అనేది ఎవరు పట్టించుకోవట్లా. అయితే ఇంకొకళ్ళు ఏం పెట్టారంటే, విచిత్రంగా పెట్టారు. ఏమిటంటే, అంత చేత్తో కడగలేక ఏమో కాళ్ళు కడుక్కొని వచ్చాడేమో, మీకేం తెలుసు, అలా అనుకుంటే ద్రాక్ష రసాన్ని తయారు చేస్తారు కదా షర్బత్, అది ఎలా తయారు చేస్తారు, కాళ్ళతో తొక్కిందే కదా అని ఎంత దారుణంగా అసలు కంపారిజన్ చేస్తున్నారు. అసలు కాళ్ళతో తొక్కింది కళ్ళ ముందు అలా కనపడుతుంటే వాళ్ళని సమర్థిస్తున్నారు అంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు క్లారిటీ ఇవ్వటానికి కూడా కారణం అది. ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నిజంగా అసహించుకోవాల్సింది పోయి ఇలాగ మనమే సమర్థించుకుంటే ఇలాంటి విషయాల్లో, ఇప్పుడు ఈ హోటల్ వాడు చేశాడు, రేపు ఇంకో హోటల్ వాడు చేయడానికి గ్యారంటీ ఉందా? ఆల్రెడీ ఆ హోటల్కు నోటీసులు ఇచ్చారు, కాదని చెప్పట్లా, చర్యలు తీసుకున్నారు, కాదని చెప్పట్లా. కాకపోతే ఏంటంటే, ఆ యజమాని కూడా మీలాగే కామెంట్లు చేశారు చూసారా, వాళ్ళలాగే మాట్లాడాడు. ఎవరో ఆకతాయిలు చేసిన పనికి ఏంటి, నువ్వు చేసిన విషయాన్ని బయట పెడితే ఆకతాయిలు చేసిన పని అని ఎట్లా సమర్థిస్తారు ఓనర్ గారు, మీరు చెప్పండి. మీరు ఓనర్ అయి ఉండి కూడా శుచి శుభ్రత మీకే లేనప్పుడు మీ కింద పనిచేసే వాళ్ళకు ఉంటుందా? తెలిసిన తర్వాత పడేసాము, ఆ వీడియో మాత్రం ఇట్లా బయటకు రిలీజ్ చేశారు ఏంటి, ఇలాంటి మీరు పట్టించుకోవద్దు, మేము ఇక్కడ నుంచి పరిశుభ్రంగానే చేస్తామని మీరు చెప్తున్నారు, కరెక్టే. కానీ మీరు సమర్థించిన విధానం కరెక్ట్ కాదు. మిమ్మల్ని సమర్థించని వాళ్ళు, మీలాగే మాట్లాడేవాళ్ళు ఇగో ఇలా కామెంట్ రూపంలో కొంతమంది మిమ్మల్ని సమర్థించారు కూడా. పాపం కాళ్ళతో కడుక్కుంటే మాత్రం మనమైతే తింటామా? మనం ఎడం చేత్తోనే తినం మనం. అలాంటిది ఆ కాళ్ళతో ఊరంతా తిరుగుతాం, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాం. మన కాళ్ళతో మనమే ఇళ్లలోకి ప్రవేశించడానికి, ఇళ్లలోకి వెళ్ళడానికి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరైనా సరే, వాళ్ళ వీళ్ళ కాదు, ఎవరైనా సరే ఇబ్బంది పడతారు. మరి అలాంటిది కాళ్ళతో తొక్కి క్లీన్ చేసి అవి మళ్ళీ గ్రైండర్ వేసి మసాలాలు అవన్నీ కలిపి బిర్యానీ తయారు చేస్తే అసహించుకోవాల్సింది పోయి ఇలాంటి టాపిక్స్ మనం బయటకు తీసుకురావటం వల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాస్త నీట్గా తయారు చేస్తారన్న ఉద్దేశంతో ఇటువంటి టాపిక్స్ ఈ మధ్య కొత్తగా నేను తీసుకొని చేస్తుంటే, ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు కాస్త బాధతో పాటు ఆశ్చర్యం వేసింది నాకు. ఏంటి, ఒక విషయాన్ని, ఇష్యూని ఈ విధంగా బయటకు తీసుకొస్తే సమర్థిస్తారా, ఇలాంటి విషయాలను కూడా సమర్థిస్తారా అని చెప్పి నాకైతే
ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వీళ్ళ అనేది పక్కన పెట్టండి. తప్పు ఎవరు చేసినా తప్పే. చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సుబానీ హోటల్ అయినా చర్యలు తీసుకోవాలి, శుభం హోటల్ అయినా చర్యలు తీసుకోవాలి, లేకపోతే డేవిడ్ హోటల్ అయినా సరే చర్యలు తీసుకోవాల్సిందే. తప్పు ఎవరు చేసినా తప్పే. సుబానీ అన్న పేరు ఒక్కటి మాట్లాడానని ఇష్టం వచ్చినట్టుగా బ్యాడ్గా కూడా కామెంట్లు చేశారు. సరే మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కాకపోతే ఇక్కడ క్లారిటీ ఏంటంటే చాలామంది క్లారిటీ ఇవ్వండి, శుభమా సుబానియా క్లారిటీ ఇవ్వండి అన్నారు. కాబట్టి పర్టికులర్గా ఆల్రెడీ చేసేసిన వీడియోను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు క్లారిటీ అడిగారు కాబట్టి క్లారిటీగా చెప్తున్నా. అది సుబానీ హోటలే. 4 సంవత్సరాల క్రితం దాన్ని వేరే వాళ్ళు తీసుకుని దానికి శుభం అనే పేరు పెట్టారు. సో ఇప్పటికీ కూడా అది శుభం హోటల్ అంటే ఎవరికీ తెలీదు, సుబానీయే అనేది క్లారిటీ అయితే నేను ఇస్తున్నాను అనమాట. సో తప్పు చేసిన వాళ్ళని మీరు క్వశ్చన్ చేసేలా ఉండండి కానీ సమర్థించేలా మాత్రం ఉండకండి అనేది నా చిన్న విజ్ఞప్తి. సో దీన్నైనా పాజిటివ్గా తీసుకుంటారు అనుకుంటున్నాను, నెగిటివ్గా తీసుకోకుండా. సో ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.